మళ్ళీ ఎంబీబీఎస్ వాళ్ళకి మీరు అన్నట్టు పీజీ కంపల్సరీ, వాళ్ళు ఏదో ఒకటి స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఇదంతా ఉంటుంది. సో జార్జియాలో చదివిన వాళ్ళకి యూఎస్ వెళ్ళడం కొంచెం ఈజీనా? అంటే ఇది నేను వినున్నాను, క్లియర్ చేసుకోవడానికి అడుగుతున్నా. మేడం ఎంబీబీఎస్ ఇప్పుడు వెళ్తున్న దేశాలలో యుఎస్ఏకి చాలా ఈజీగా వెళ్ళి పీజీ చేసుకోవడానికి ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అది జార్జియా మాత్రమే. జార్జియా కంట్రీ అంతా కూడాను అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బికాస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ శాటిలైట్ కంట్రీ ఆఫ్ యుఎస్. సో జార్జియా లాంటి దేశానికి వెళ్ళి మనము ఎంబీబీఎస్ చదువుకుంటే యుఎస్ఏలో ఫ్రీగా పీజీ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. ఎలా అంటే త్రూ యుఎస్ఎంఎల్ఈ, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మేడం. ఈ యుఎస్ఎంఎల్ఈ కన్సిస్టింగ్ ఆఫ్ 3 parts: Step 1, Step 2 and Step 3. ఈ 3 steps లో ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ ఎనఫ్ ఫర్ పీజీ ఇన్ యుఎస్. థర్డ్ స్టెప్ అనేది వాళ్ళు లైసెన్స్ తీసుకొని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే థర్డ్ స్టెప్ రాయాల్సి ఉంటుంది. జార్జియాలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫోర్త్ ఇయర్లో మనకు యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 రాసుకోవచ్చు. ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే సిక్స్త్ ఇయర్లో స్టెప్ 2 రాసుకోవచ్చు స్టూడెంట్. అంటే వీళ్ళ 6 years కోర్స్ కంప్లీట్ అయ్యే కంటే ముందే దే ఆర్ గెట్టింగ్ ద ఫ్రీ పీజీ ఇన్ యుఎస్. అండ్ ఈ యుఎస్ఎంఎల్ఏ కూడా ఫుల్ ప్రిపరేషన్ అనేది స్టూడెంట్కి స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకు ప్రిపరేషన్ కూడా అంతుంది స్టూడెంట్స్కి. అండ్ దానితో పాటు అక్కడ యుఎస్ఏలో ఫ్రీగా పీజీ చదువుకుంటే రెసిడెన్సీ చేస్తున్న హాస్పిటల్ నుంచే వీళ్ళకు $5,000 per month స్టైఫండ్స్ కూడా అంతే స్టూడెంట్కి.